ఈరోజు కర్నూలు దగ్గరలోని అష్టాదశ శక్తిపీఠంలో ఒకటైనటువంటి శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఆలయ విశేషాల గురించి, చరిత్ర గురించి ఈ ఆలయ ప్రధాన అర్చకులు విక్రాంతి శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అన్న. నా పేరు వేముల విక్రాంతి శర్మ అన్న. నేను ఇక్కడ జోగులాంబ అమ్మవారి ఆలయంలో అర్చకుని. మీరు ఇక్కడి నుంచి ఎప్పటి నుంచో గుడిలో పూజారిగా ఉన్నారు కాబట్టి అమ్మవారి యొక్క ముఖ్యమైన విశేషాల గురించి చెప్తారని. నంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. మన అష్టాశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన అమ్మవారు శ్రీ జోగులాంబ. అమ్మవారి యొక్క శరీర భాగాల్లో పై పలువరస ఇక్కడ పడింది. స్వతసిద్ధంగా కింది పలువరస కన్నా పై పలువరస ఊష్ణం అంటే వేడి, కాబట్టి అమ్మవారు ఉష్ణ రూపంగా ఇక్కడ ఉంటారు. అందుకనే చుట్టూ జలగుండం పెట్టి జలగుండం మధ్యలో అమ్మవారు ఉంటారు. అమ్మవారి శిరస్సున వచ్చి బల్లి, తేలు, కపాలము, గుడ్ల గూప ఉంటారు. అమ్మవారి ఆసనం వచ్చి ప్రేతాసనం అంటే శవం మీద కూర్చొని ఉంటారు. పరమాచార్య శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా అష్టాశక్తి పీఠాల యొక్క స్తోత్రంలో 5వ శక్తి పీఠంగా అలంపురగా జోగులాంబ అమ్మవారిని కీర్తించారు స్వామివారు. కాబట్టి మనకుండే ఆ 18 శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా ఈ అమ్మవారిని మనం కీర్తిస్తాం. జోగులాంబ అనే పేరు ఎలా వచ్చింది? మామూలు స్వతసిద్ధంగా యోగాంబ అమ్మవారు అంటే యోగిని రూపంలో ఉంటుంది అమ్మవారు. యోగాంబ జకారం కింద మారి యోగాంబ జోగాంబ జోగాంబ జోగులాంబగా మారింది అన్నది ఇక్కడ నాన్న. ఈ 9 నవ బ్రహ్మేశ్వర ఆలయాలు కట్టడం వల్ల ఏమైనా విశేషం ఉందా అండి? ఇది బాదామి చాణక్యుల్లో 2వ పులకేశి అనే మహారాజు వారు నిర్మించారు. నవగ్రహాల స్వరూపంలో నవ బ్రహ్మాలయాలు కట్టించారు. బ్రహ్మ చేత ప్రతిష్ఠింపబడ్డ ఆలయాలుగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఇక్కడ విశేషంగా చెప్పబడింది. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు సూర్యస్వరూపంలో ఉంటాడు, కాబట్టి ఆయన ఆరాధిస్తే నవగ్రహాలను ఆరాధించిన ఫలితం లభిస్తుంది. దక్షిణ కాశీ అనే పేరుంది కదండి, అక్కడ ఉన్న క్షేత్రానికి. కాశీ స్వరూపంలో మనం కాశీని ఆరాధిస్తాం, వారణాసిని. అక్కడ ఏ విధంగా అయితే స్నానఘట్టాలు ఉన్నాయో అదే విధంగా అక్కడ గంగా నది ఉత్తరవాహిని అంటారు. అంటే ఏ నది అయినా దక్షిణం నుంచి ఉత్తరానికి కానీ ఇక్కడ దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది. అక్కడ గంగా యమున సంగమం ఉంటుంది, ఇక్కడ తుంగభద్ర కృష్ణా సంగమం ఉంటుంది. అక్కడ 64 స్నానఘట్టాలు, ఇక్కడ 64 స్నానఘట్టాలు. అక్కడ వీరభద్రుడు అధిపతి, ఇక్కడ వీరభద్రుడు. ఆ విశేషంగా ఇక్కడ దక్షిణ కాశీగా ఈ అలంపుర క్షేత్రాన్ని కొలుస్తారు. బాల బ్రహ్మేశ్వర స్వామి గోష్పాద రూపంలో ఉంటారు కదా, దాని యొక్క విశేషం. అమ్మ ఇక్కడ స్వామి వారిని రసలింగం అంటారు. అంటే పాదరసం గట్టిబడి రాయి అయినది లింగం. ఇక్కడ ఆ లింగ స్వరూపం ఎలా ఉంటుందంటే గోష్పాదం అంటే గోవు యొక్క పాద రూపంలో ఉంటుంది, కాబట్టి గోష్పాద లింగం అంటారు. రాజుల కాలంలో జరిగినటువంటి తర్వాత తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించారు కదా, అమ్మవారి మరి పూజా కార్యక్రమాలు అప్పుడు అంతకుముందు ఎలా? అది స్వతసిద్ధంగా ఇది చెప్పాను కదండి. బాదామి చాణక్యులో 2వ పులకేశి అనే మహారాజు ఇక్కడ ఆలయం నిర్మించారు. 13వ శతాబ్దంలో బహ్మనీ సుల్తాన్లు దండయాత్ర చేసినప్పుడు ఆలయాన్ని శిథిలం చేశారు. స్వతసిద్ధంగా శంకరాచార్యుల వారు ఒక్కొక్క శక్తిపీఠం దగ్గర ఒక్కొక్క శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. ఇక్కడ సువర్ణ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట. అప్పుడు ఆ బహ్మనీ సుల్తాన్లు వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు విగ్రహాన్ని ధ్వంసం చేసేసి ఆ శ్రీచక్రం తీసుకుపోవడానికి వచ్చారు. అయితే వాళ్ళు శ్రీచక్రం తీసుకుపోయారు. మన వాళ్ళు విగ్రహాన్ని ధ్వంసం చేస్తారని విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా శివాలయంలో ఒక చిన్న గూట్లో భద్రపరిచారు. అయితే వారికి తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా విగ్రహాన్ని భిన్నం చేస్తారని ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉంచారు. మన నిత్యారాధన చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపడతారేమో అని నిత్యారాధన కూడా మానసికంగా చేసుకుంటూ వచ్చారు. అలా కొన్ని తరాల వరకు అలాగే ఉండిపోయిందండి. దాని తర్వాత ఈ ఆయుర్వేద మూలికలు ఏరే వాళ్ళు ఇది నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండేది. తింత్రిని వనమధ్యం అంటారు. అమ్మవారు మొత్తం చింతల తోపులు ఉండేది. దాని మధ్యలో ఆయుర్వేద పండితులు ఆ నల్లమల్ల అడవుల్లో వెతుక్కుంటూ వచ్చి వాళ్ళు గమనించారు. అప్పటి నుంచి మళ్ళీ నిత్యారాధనలు ప్రారంభం. ఇది బహ్మనీ సుల్తాన్లు దండయాత్ర చేసింది 13వ శతాబ్దం. మన వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జరిగింది. ఇది అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయాలి అని కంచి పరమాచార్యుల వారు నిర్ణయించారు. చంద్రశేఖర సరస్వతి వారు పరమాచార్యుల వారు అంటారు. వారు ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయం చేశారు. చేసిన తర్వాత అమ్మవారి యొక్క స్థానాన్ని అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండేది అమ్మవారి స్థిరం ఎక్కడ అని చూసి అక్కడ నిర్ణయం చేసి దాని తర్వాత శృంగేరి వారి ద్వారా ఇక్కడ పునఃప్రతిష్ఠ జరిగింది.
అమ్మవారిపై బల్లి తేలు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, దాని గురించి ఎందుకు అలా ఉన్నాయి ఏమన్నా? ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసేసి అమ్మవారి శిరస్సున బల్లి తేలు కపాలము గుడ్లగూబ ఉంటాయని. అమ్మవారి యొక్క ఆసనం వచ్చి ప్రేతాసనం, అంటే శవం మీద కూర్చొని ఉంటుంది అమ్మవారు. పరమేశ్వరుడు ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్క అమ్మవారు ఆయన అర్చిస్తుంది. పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నప్పుడు ఆయన అర్చించే దేవత జోగుల. మనం చూసే ఈ బల్లి తేలు కపాలము గుడ్లగూబ ప్రేతము ఇవన్నీ శ్మశాన చిహ్నాలు. ఈ ఒక్కొక్క చిహ్నానికి ఒక్కొక్క విశేషత్వం ఉంది. బల్లి వచ్చి శకునాల చిహ్నం కాబట్టి అమ్మవారి శకునాలకు అధిపతి అని. తేలు వచ్చి న్యాయ ధర్మాల చిహ్నం, దాని దగ్గర ఏలు పెడితే ఎవరినైనా కాటేస్తుంది, తరమల భేదాలు ఉంది కాబట్టి అమ్మవారి న్యాయ ధర్మాలకు అధిపతి అని. అలాగే గుడ్లగూబ వచ్చి లక్ష్మీ అమ్మవారి యొక్క వాహనం, అలక్ష్మిని తొలగిస్తుంది అని. కపాలము ప్రేతము వచ్చి తాంత్రికోపాసన చిహ్నం కాబట్టి తాంత్రికోపాసననే అమ్మవారు నిర్మూలిస్తుంది అని. ఇక్కడే అమ్మవారి శిరస్సులో ఉంది కాబట్టి ఈ అమ్మవారు వచ్చి నరఘోషకి అధిపతి. నరఘోష అంటే మామూలుగా మనం అనుకున్నట్టు దిష్టి కాదయ్య, ఏడుపు. మన యొక్క ఉన్నతిని చూసి ఇతరులు ఏడుస్తూ ఉంటారు కదా, ఆ ఏడుపు పోవడానికి ఉన్న ఒకే ఒక అమ్మవారు ఈ అమ్మవారు. ఇక్కడ కేవలం నరఘోష కోసం మాత్రమే అర్చన చేస్తాను, మిగతా కామ్యాల కోసం దేనికి కూడా ఇంకా చెయ్యరు. ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు నరఘోష కోసం అర్చన కానీ దేవత కానీ లేదు. దసరా నవరాత్రులు అటువంటిప్పుడు అమ్మవార్లందరికీ మామూలుగా చేస్తా పూజలు చేస్తూ ఉంటారు, ఆ టైంలో ఏమన్నా చేస్తారు? ఇక్కడ ఈ ఆలయం వచ్చేసి శ్రీశైల దేవస్థానానికి పశ్చిమ ద్వారం అండి. 4 ద్వారాలు పశ్చిమ ద్వారం అండి, ఒక ద్వారం. అక్కడ ఏ విధంగా అయితే ఆరాధన చేస్తారో ఇక్కడ అదే విధంగా చేస్తాను. అందరూ మామూలుగా మీరు ఆలయాల్లో చేసే ఆరాధన ఈ శక్తిపీఠాల్లో చేసే ఆరాధన వేరేగా ఉంది. ఇక్కడ చండీ సప్తశతితో చెప్పబడిన విధానంగా ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం, నవమం ఇద్ధిదాత్రీ చ, నవదుర్గా కీర్తితా అని చండీ సప్తశతి విధానంగా ఏ విధానంగా అయితే చెప్పబడిందో ఆ విధానంగా ఇక్కడ నవదుర్గా స్వరూపంలో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు. ఈ అమ్మవారికి విశేషంగా చేసేది మాఘశుద్ధ పంచమి ఒక్కరోజు మాత్రమే. ఇక్కడ పాంచాగ్ని దీక్షగా అంటే 5 మాఘశుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు పాంచాగ్ని దీక్షగా చేస్తాం. ఆ రోజు విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది. మాఘశుద్ధ పంచమి అంటారు, శ్రీ పంచమి అంటారు కదా, సరస్వతి పూజ చేసి. ఇక్కడ ఈ విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ అదే జరిగింది. అమ్మవారు ఉష్ణ రూపం కాబట్టి అమ్మవారికి అభిషేకం చాలా విశేషమైంది. ఆ రోజు సహస్ర ఘటాభిషేకం అంటే సహస్ర కలశలతో అమ్మవారికి అభిషేకం చేయబడుతుంది. ఆ ఒక్కరోజు మాత్రమే అమ్మవారి యొక్క నిజరూపం దర్శనం ఉంటుంది. అంటే ఆ ప్రేతము బల్లి తేలు కపాలము గుడ్లగూబ ఇవన్నీ చూడడానికి అవకాశం ఉండే ఒకే ఒక రోజు మాఘశుద్ధ పంచమి ఒక్కరోజు. మిగతా అన్ని రోజులు కూడా అమ్మవారి ముఖం తప్పిస్తే మూట అంతా కూడా మూసేసి ఉంటుందండి. ఈ పురాతనమైన కట్టడాలన్నీ అంటే అంతకాలంలోనే కట్టారా, లేకపోతే మళ్ళీ దాన్ని పునరుద్ధరించి ఏమన్నా మార్పులు ఏమన్నా చేర్పులు చేశారా? లేదమ్మా, ఇంతకుముందు ఆలయం ఎలాగా ఉండేదో ఆ శాసనం మన దగ్గర ఉంది, అదే పద్ధతిలో ఇక్కడ నిర్మించారు. మీరు ఇదే ఆలయాన్ని ఇంకొక దగ్గర చూడాలనుకుంటే మీకు వేలూరు దగ్గర గోల్డ్ ఉంటుంది, వారు కూడా మా ఆలయాన్ని చూసి అక్కడ నిర్మించారు. స్వామివారి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ నమూనా నచ్చి అక్కడ నిర్మించారు. ఈ పునరుద్ధరణ చేసినప్పుడు ఏ స్వామి వారు వచ్చి ఇక్కడ అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠించారండి? ఇక్కడ మనకు వచ్చేసి చేసిందంతా కూడా కంచివారమ్మ, పునఃప్రతిష్ఠ చేసింది శృంగేరి వారు, శృంగేరి శంకరాచార్యుల వారి ద్వారా అమ్మవారు ఇక్కడ చేసే ఆరాధన అంతా కూడా శృంగేరి వారి ఆరాధనేనమ్మా. వారి ఆరాధన ప్రకారమే వారు నిర్ణయించిన ప్రకారమే ఇక్కడ నవావరణార్చన జరుగుతుంది. ఇక్కడ 4 శ్రీ విద్యోపాసకులు ఉన్నాము, శ్రీ విద్యో విధానంగా ఇక్కడ పూజ జరుగుతుంది. అందుకని ఇక్కడ ఆలయం కొంచెం ఆలస్యంగా తీస్తారు, 6:30కు దర్శనం ప్రారంభం అవుతుంది. మామూలుగా మీకు ఎక్కడైనా ఆలయాలు 5-5:30 దర్శనం, కానీ ఇక్కడ శ్రీ విద్య జరుగుతుంది కాబట్టి 6:30 వరకు ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా స్పెసిఫిక్ గా ఒక పూజ చేస్తామని చెప్పారు, అవి ఎటువంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనకి చేయించుకోవాలంటే? అది మామూలుగా కలికాలంలో మనకు వచ్చే దోషమే నరఘోషం. నరఘోష అంటే మన మీద పడి ఏడవడం, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంత అన్నదమ్ములకైనా ఉంటుంది, సొంత అక్క చెల్లెలకైనా ఉంటుంది, ఎవరికైనా నరఘోషే ఉంటుంది. ఆ నరఘోష పోవడం గురించే ఇక్కడ చేస్తారు. అందుకనే ఇక్కడ సహకుటుంబానామని కూర్చొని అర్చనలు చెయ్యరు, ఉంటే దంపతులు లేకుంటే ఒక్కరు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ముత్తైదువ కాని స్త్రీ అంటే భర్త చనిపోయిన స్త్రీ కూడా కుంకుమార్చన చేసుకునే ఒకే ఒక ప్రదేశం ఇక్కడ, ఆవిడకి కూడా కుంకుమార్చన. చాలా గొప్ప విశేషమైన మాట చెప్పారండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు మేము చేసుకోగలమా పూజ లేదా కొంచెం సంశయిస్తూ ఉంటారు, కానీ ఇటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాలంటే బయట వాళ్ళకి తెలియాలంటే వచ్చి
అమ్మవారిని సేవించుకోవడానికి చాలా ముఖ్యంగా ఈ విషయం చెప్పారండి. అది చాలా గొప్ప విషయం అని. తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకి, కొంచెం పెద్దవాళ్ళకి అంటే నరఘోష ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక డే వచ్చి చేయించుకోవాలా, లేకపోతే ఏ రోజైనా వచ్చి ఇక్కడ చేయించుకోవచ్చా? అలాగా ఒక రోజు ప్రత్యేకం అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ చేసే అర్చనే ఒక్కటే, ఇక్కడ చేసే ఆరాధనే అదొక్కటే. కాబట్టి మీరు ఏ రోజైనా రావచ్చు. మామూలుగా ఏంటంటే చిన్న పిల్లలకి నరఘోష ఉండదండి. చిన్న పిల్లలకు దిష్టి కూడా, కాబట్టి మనం ఇంట్లో దిష్టి తీసుకోవచ్చు. పెద్దవారికి మాత్రమే నరఘోష. దిష్టి తీసే విషయాల గురించి ఏమన్నా మీకేమన్నా? ఇక్కడ మనకు అది దిష్టి ఉండదు. అందుకని ఇక్కడ పిల్లల్ని రానివ్వరు. మీరు అర్థం చేసుకునేప్పుడు మీ పిల్లలు ఉంటే, చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని రానివ్వరు. ఉంటే దంపతులు లేకుంటావు. కొంచెం పెద్దవారు అయిన తర్వాత మాత్రమే లోపలికి రానిస్తారు. చాలా బాగా చెప్తున్నారు. ఇంకా మీకు ఏదైనా మంచి మంచి శ్లోకాలు అమ్మవారి గురించి అంటే భక్తులకి చెప్పే విధంలో ఏమన్నా ఉంటే కొంచెం. ఇక్కడ అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకమేనండి. ఒక్కటే శ్లోకము మీకు సర్వ నరఘోషను పోగొట్టు. లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. ఈ ఒక్క శ్లోకాన్ని నిత్యం చేసుకోండమ్మా. అందరికి కూడా నరఘోష. ఇంతకు ముందు జరిగినటువంటి విశేషాలు కానీ ఇప్పుడు జరిగే మార్పులు కానీ మీకేమన్నా తెలిస్తే? ఇది శ్రీకృష్ణదేవరాయలు ఏలుబడిలో ఉండేదండి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వారి ఇంటి దేవుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ప్రతిష్ఠించారు. వాడు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఏలుబడిలో ఉండేది. బఖ్వనీ సుల్తాన్ రానంత వరకు వారి ఏలుబడిలోనే ఉండేదండి. దాని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని ఇక్కడ మసీదులు అవి ఏర్పడ్డాయి. దాని తర్వాత మామూలు మన ప్రజా దాంట్లో వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఇక్కడ పురావస్తు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఒక జోగులాంబ అలాగా బాలబ్రహ్మేశ్వరుడు 2 మాత్రమే మన ఎండోమెంట్లో మీరు వచ్చారు. మీ ఇక్కడ అమ్మవారి 2005లో పునఃప్రతిష్ఠ జరిగిందమ్మా. పునఃప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి నేనే చాలా సంతోషం అండి. ఆలయం గురించి మంచి వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకో. తప్పకుండా అండి. అమ్మవారి గురించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. మరి మీరు తరువాత ఏ ఆలయ విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయగలరు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్.